హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్టిల్ ఎక్స్ప్లోర్. నా పేరు వర్షిని. ఈరోజు సి లాంగ్వేజ్లో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లోర్ చేశాను. అప్పుడు ఫంక్షన్ యొక్క డెఫినేషన్ నాకు ఇలా కనిపించింది. ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ అని. మీకు అర్థమైందా? నాకైతే ఆ డెఫినేషన్ అర్థం కాలేదు. అందుకే దాని గురించి తెలుసుకుందామని ఆన్లైన్లో వేరియస్ వెబ్సైట్స్లో వేరియస్ ప్లాట్ఫామ్స్లో తెలుసుకున్నాను. అది నాకు అప్పుడు చాలా సింపుల్గా అర్థమైపోయింది. నాకు ఏ విధంగా అయితే సింపుల్గా అర్థమైందో అది మీకు ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, అసలు ఫంక్షన్ అనే కాన్సెప్టే లేదు. మీరు ఒక లైన్ని ప్రింట్ చేయాలి. ఆ లైన్ని ప్రింట్ చేయడానికి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తారు. మళ్ళీ ఇంకో చోట లైన్ని ప్రింట్ చేయాలి. మళ్ళీ సేమ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ రాస్తారు. ఒక ప్రోగ్రాంలో 20 to 30 టైమ్స్ ఆ లైన్ని ప్రింట్ చేయాలి. 20 to 30 టైమ్స్ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ రాస్తారు. సేమ్ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సేమ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిసార్లు రాయటం వేస్ట్ అనిపించింది కదా. అలాగే డెవలపర్స్కి కూడా అనిపించి ఒక ఐడియా వచ్చింది. ఒక్క టాస్క్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒక ప్లేస్లో పెట్టి దానికి పేరు ఇస్తే ఎలా ఉంటుందని. ఆ ఐడియా నుంచి వచ్చిందే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్. మీకు ఇప్పుడు ఇంకొంచెం ఈజీగా చెప్తాను. మీ ఇంట్లో ఎవరి దగ్గరికైనా వెళ్ళి గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకురమ్మని అడగండి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి లెగిసి కిచెన్కి వెళ్ళి గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్లో వాటర్ ఫిల్ చేసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. సో మీరు అన్ని స్టెప్స్ చేయమని చెప్పలేదు, ఓన్లీ వాటర్ తీసుకురమ్మని సింగిల్ ఇన్స్ట్రక్షనే ఇచ్చారు. కానీ ఒక్క లైన్ వెనకాల అన్ని హిడెన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు సేమ్ ప్రోగ్రామింగ్లో కూడా అంతే. ఆ హిడెన్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు ఒక చోట పెట్టి దానికి ఒక పేరు ఇస్తారు. ఆ పేరునే ఫంక్షన్స్ అంటారు. దీన్ని మీరు ఇందాక ఎగ్జాంపుల్తో కంపేర్ చేయండి. ఈ హిడెన్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. వాటర్ తీసుకురండి అని మీరు చెప్పిన ఆ ఒక్క పదం ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్కి ఇచ్చిన పేరు. సో ఇప్పుడు మీకు ఈ ఫంక్షన్ అంటే ఏంటో అర్థమై ఉంటుంది. ఇంకా ఈ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది ఇంకొంచెం డీటెయిల్గా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు. మీ కింద కొంతమంది వర్కర్స్ ఉన్నారు. అందులో ఒక వర్కర్ పని ఏంటి? ఫైల్స్ని ఆర్గనైజ్ చేయడం. మీరు ఆ వర్కర్ని పిలిచి మీ దగ్గర ఉన్న ఫైల్స్ అన్నీ ఇచ్చి ఇవి ఆర్గనైజ్ చేసి రమ్మంటారు. అతను ఏం చేస్తాడు? ఆ ఫంక్షన్స్ అన్నీ ఆ ఫైల్స్ అన్నీ ఆర్గనైజ్ చేసి ఒక ఫోల్డర్లో పెట్టి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి సబ్మిట్ చేస్తారు. సేమ్ ప్రోగ్రామింగ్లో కూడా అంతే. ప్రోగ్రామ్ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఆ ఫంక్షన్ ఆ వర్క్ అంతా ఫినిష్ చేసి మళ్ళీ కంట్రోల్ ప్రోగ్రామ్ దగ్గరికి వస్తుంది. దీన్నే ఫంక్షన్ కాల్ అంటారు. నాకు తెలిసి ఇప్పుడు దాకా నేను చెప్పిన దాన్ని బట్టి ఫంక్షన్ అంటే ఏంటో, ఫంక్షన్ కాల్ అంటే ఏంటో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫంక్షన్ ఎన్ని టైప్సో తెలుసుకుందాం. ఈ ఫంక్షన్ 2 టైప్స్: లైబ్రరీ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో ఈ లైబ్రరీ ఫంక్షన్ అంటే ఏంటి? ఫస్ట్ లైబ్రరీ అంటే ఏంటి? ఏ కలెక్షన్ ఆఫ్ బుక్స్, అంతే కదా. సో మీరు లైబ్రరీకి వెళ్ళి ఒక బుక్ కావాలంటే మళ్ళీ ఆ బుక్ని అంతా రాయరు కదా, ఆ ఉన్న బుక్ని మీరు యూజ్ చేసుకుంటారు. సో ఇప్పుడు లైబ్రరీ ఫంక్షన్ కూడా అంతే. ఆల్రెడీ క్రియేట్ చేసిన యూస్ఫుల్ ఫంక్షన్ యొక్క కలెక్షనే లైబ్రరీ అంటారు. ఆ కలెక్షన్లో లేకపోతే ఆ లైబ్రరీలో ఉన్న రెడీమేడ్ ఫంక్షన్స్లే లైబ్రరీ ఫంక్షన్స్ అని అంటారు. మీకు ఇంకా ఈజీగా చెప్తాను. సో మీరు ఒక డ్రాయింగ్ వేయాలి కాబట్టి మీరు ఒక బాక్స్లో పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, క్రేయాన్స్ అన్నీ తెచ్చి పెట్టుకుంటారు. సో మీరు డ్రాయింగ్ వేయాలంటే పెన్సిల్ కావాలి. మళ్ళీ పెన్సిల్ అంతా తయారు చేసుకోరు కదా, ఆల్రెడీ ఉన్న పెన్సిల్నే వాడతారు. సో లైబ్రరీ ఫంక్షన్స్ కూడా అంతే. మనం కొత్తగా ఏం ఫంక్షన్స్ తయారు చేయనక్కర్లేదు. ఆల్రెడీ డెవలపర్స్ మన కోసం కొన్ని ఫంక్షన్స్ తయారు చేసి అవి సి స్టాండర్డ్ లైబ్రరీలో ఇంప్లిమెంట్ చేశారు. మనం కావాల్సినప్పుడు ఆ ఫంక్షన్స్ని మనం వాడుకుంటే సరిపోద్ది. ఆ ఫంక్షన్స్ మనం కొత్తగా తయారు చేయనక్కర్లేదు. అలా కొత్తగా తయారు చేయకుండా మనం వాడుకునే ఫంక్షన్స్నే లైబ్రరీ ఫంక్షన్స్ అంటారు. వేరేస్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, ఇవి మనం తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్ అనుకోండి, అది చాలాసార్లు మనం వాడతాం. కాబట్టి ఏం చేశారు డెవలపర్స్? ఆ ప్రింట్ఎఫ్ అనేది సి స్టాండర్డ్ లైబ్రరీలో ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి మనం అది ఎక్కడి నుంచి తెచ్చుకొని వాడుకుంటాం. కానీ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అలా కాదు. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ కాలేజ్లో మీరు CGPA క్యాలిక్యులేట్ చేయాలి. CGPA క్యాలిక్యులేట్ చేయడానికి కావాల్సిన ఫంక్షన్ అనేది ఆ సి స్టాండర్డ్ లైబ్రరీలో లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారు? దాన్ని మీరే ఓన్గా తయారు చేసుకుంటారు. అలా మీరు తయారు చేసుకున్న ఫంక్షన్స్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. ఆల్రెడీ సి స్టాండర్డ్ లైబ్రరీలో ఉన్న ఫంక్షన్స్ మీరు వాడుకుంటే దాని లైబ్రరీ ఫంక్షన్స్ అంటారు. ఇంతే. ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ చాలా సింపుల్. సో ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ చెప్తాను మీకు. ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ కంప్యూటర్స్ కోసం డిజైన్ చేసింది కానే కాదు, ఇది మన కోసమే డిజైన్ చేసింది. మనం ఈజీగా వర్క్ని ఫినిష్ చేసుకోవటానికి డిజైన్ చేసింది.
మీరు లైబ్రరీకి కంటిన్యూస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా అది ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేకపోతే మీరు ఫంక్షన్ ఇచ్చినా ఎగ్జిక్యూట్ చేస్తుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ మన బ్రెయిన్ ఈజీగా అర్థం చేసుకోవటానికి, ఈ కోడింగ్ అనేది మనం ఈజీగా మెయింటైన్ చేయటానికి ఈ ఫంక్షన్స్ అనేవి మన కోసం తయారు చేసుకోబడింది. ఎందుకంటే మన బ్రెయిన్ ఒక పెద్ద ప్రోగ్రామ్ని ఒకేసారి థింక్ చేయలేదు. కాబట్టి ఆ ప్రోగ్రామర్స్ ఆ పెద్ద ప్రోగ్రామ్ని చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీగా డివైడ్ చేశారు. ఆ చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ని మనం ఫంక్షన్స్ అంటాం. ప్రోగ్రామింగ్లో ఈ వే ఆఫ్ థింకింగ్నే మోడ్యులర్ ప్రోగ్రామింగ్ అంటారు. కాబట్టి ఫంక్షన్ అనేది కేవలం బ్లాక్ ఆఫ్ కోడ్ కాదు, మీ ఆలోచనల్ని ఆర్గనైజ్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్. సో ఫంక్షన్స్ గురించి ఈరోజు కింతే. ఇలా ప్రతిరోజు చిన్న చిన్న కాన్సెప్ట్స్ సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ప్లీజ్ డూ ఫాలో స్టిల్ ఎక్స్ప్లోరింగ్.